అందరికీ నమస్కారం అండి. భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు అని చెప్పడానికి ఒక మంచి కథ, అందులో కృష్ణుడు చెప్పిన ఒక రహస్యం అనేది ఈరోజు ఒక కథ రూపంలో మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఇక కృష్ణుడు చెప్పిన రహస్యం ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. శ్రీకృష్ణుడు చెప్పిన రహస్యం: మహాభారతంలో శ్రీకృష్ణుడిని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండనే ఉండదు. మహాభారతం చదివిన వారికి అలాంటిది కృష్ణుడి పాత్ర కూడా ఎంతో అనుభవాలని, అనుమానాలని కలిగిస్తూ ఉంటుంది. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా? ధర్మరాజుని జూదం ఆడనివ్వకుండా, వెళ్ళనివ్వకుండా ఆపి ఉండొచ్చు కదా? సుయోధనుడు శకునితో ఆడించినట్లు ధర్మరాజు కృష్ణుడితో ఆడి ఉండవచ్చు కదా? ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఆపదలో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపదలో రాకుండా ఆపలేదా? ఇలాంటి ప్రశ్నలెన్నో సహజంగా మనందరికీ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడే చెప్పిన అద్భుతమైన సమాధానం. మహాభారతం చివరలో శ్రీకృష్ణుడు ఉద్ధవుడిపై ఈ ప్రశ్నలే అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు ఏమో చెప్పాడంటే, నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా కృష్ణయ్య, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపుండొచ్చు, లేదా ధర్మరాజు తరపున నువ్వే ఆడి ఉండొచ్చు కదా అని ప్రశ్నించాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు: ఉద్ధవా, గుర్తుపెట్టుకో, ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకి ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేదేమో, కానీ అతను అలా చేయలేదు. నేను అతన్ని పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తూ ఉన్నాను. అతను పిలవలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని వేరే ప్రార్థించాడు. అతని ప్రార్థనను మన్నించి నేను కూడా వెళ్ళలేదు. మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా చెప్పు అని కృష్ణయ్య అనగా, ఉద్ధవుడు అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా కృష్ణయ్య అని ఉద్ధవుడు అంటాడనమాట. అప్పుడు కృష్ణుడు ఇలా సమాధానం చెప్తున్నాడు చూడండి: ఉద్ధవా, జీవితంలో జరిగే ప్రతీదీ వాళ్ళ కర్మానుసారంతో జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కానీ మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను. అప్పుడు ఉద్ధవుడు అంటే మా పక్కనే ఉండి మేము కష్టాలలో, ఆపదల్లో, చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా కృష్ణయ్య అని ఉద్ధవుడు మళ్ళీ ప్రశ్నిస్తాడు. అప్పుడు కృష్ణుడు: ఉద్ధవా, ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించటం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలుగుతావు? కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి నాకు తెలియదు అనుకొని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల కర్మఫలాన్ని అనుభవిస్తూ బాధపడుతూ ఉంటారు. నిరంతరం మీ పక్కనే ఉన్న నన్ను గుర్తించి స్మరించి కర్మని ఆచరించడం, అప్పుడు ఆ కర్మఫలం ఎంత మధురంగా ఉంటుందో తెలుసుకోవచ్చు కదా. అప్పుడు చూడాలి మీరు. అది కృష్ణుడు చెప్పిన ఒక రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు అనే దృష్టి మనం గుర్తించాలి. ఆ దృష్టితో మనం చూడాలి. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని మనం గుర్తుంచుకుంటే చాలు, మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే ఉద్ధవునికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం. ఇదే కృష్ణతత్వం కూడా అండి. ఇది ఉద్ధవునికి కృష్ణుడు చెప్పిందే కాదు, మన మానవాళికి కూడా కృష్ణుడు చెప్పిన ఒక రహస్యం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడిని పిలుస్తాం కాబట్టి ఆ కష్టంలోనే ఆయన తీరుస్తాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు ప్రతినిత్యం భగవంతుడి నామ స్మరణ అనేది చేస్తూ ఉన్నప్పుడు మన పక్కనే ఎప్పుడు ఉంటాడు కదా కృష్ణయ్య. భగవంతుడు మనల్ని ఎల్లవేళలా కనిపెట్టుకునే ఉంటాడు కదా. ఈ చిన్న లాజిక్ అనేది మనం మానవాళి అందరం మర్చిపోయి మనకు ఆపదలో ఉండేటప్పుడు మాత్రమే భగవంతుడిని స్మరిస్తాం కాబట్టి అప్పుడే ఆయన మనల్ని కష్టాల నుంచి బయటెత్తారు. అప్పటి వరకు మమ్మల్ని కష్టాల్లో భగవంతుడిని నెట్టేశాడు, మేము ఇన్ని ఇబ్బందులు పడ్డామని మనం కొంచెం ఏడ్చి పెడబొబ్బలు పెడుతూ ఉంటాం అన్నమాట. ఇదే కృష్ణుడు మనకు చెప్పే ఒక ఉపదేశం అన్నమాట. మీరు ఎప్పుడూ సదా భగవత్ నామ స్మరణ,
భగవంతుని స్మరిస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతారు. ఇదే మీ జీవితానికి ఒక మంచి రహస్యం చెబుతున్నానని చెప్తున్నాడండి. అర్థమైంది కదా? సో భగవంతుడు అనేది ఈ సృష్టి లేదు. భగవంతుడిని నమ్మి స్మరించామంటే కష్టాలు అనేవి ఉండవు. ఈ విషయం తెలుసుకొని మన కష్టాలని పోగొట్టుకుందాం, భగవత్ నామస్మరణ చేద్దాం. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.